చూడండి, యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమానపు రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఎలాగుందంటే ఒక కుమారునికి తన తండ్రి పెండ్లి చేసిన పెండ్లి విందును పోలి ఉన్నది. అంటే పరలోక రాజ్యం యొక్క మర్మము యేసుక్రీస్తు ప్రభువారు మరొకసారి ఈ మర్మాన్ని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది 11వ మర్మం. ఇది ప్రియమైన బిడ్డలారా, ముందుకు చదివినట్లయితే ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. రాజు పెండ్లి విందు ఏర్పాటు చేశాడు తన కుమారునికి. ఆ పెండ్లి విందులో పాలు పంపులు పొందడానికి రాజు పిలువబడిన వారిని అందరినీ, ఏర్పరచబడిన వారందరినీ పిలవడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే తన దాసుల్ని పంపగా వారు రాను అని వారు చెప్పి పంపినట్టుగా దాసుల్ని చూస్తున్నాం. కాగా 4వ వచనం చూడండి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలవబడిన వారితో చెప్పుడని మొదటి పంపిన దోసులు కాకుండా వేరే దోసును పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను, తన పనివారిని గుంపులుగా పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణంలో తగలబెట్టించెను. రాజుకి కోపం వచ్చింది. విందు సిద్ధంగా ఉందని ఆయన రండి అని పిలవడానికి వెళ్ళినటువంటి తన దోస్తులు వారు ఏం చేశారంటే కొట్టి అవమానపరిచి వారిని చంపినప్పుడు రాజుకు కోపం వచ్చి ఆ పట్టణాలన్నింటినీ కూడా తగలబెట్టించినట్టుగా మనం చూస్తున్నాం. 8వ వచనం చూడండి. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు గనుక ఆ విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి చాలా నిండెను. ఇది ఈ పెండ్లి విందు యొక్క సారాంశము. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. పెండ్లి విందు చేయనై ఉండి రాజు ఏం చేశాడంటే తన కుమారుడి పెండ్లి విందుకి అనేక మందిని పిలిచాడు. పిలవబడిన వారు పిలిచాడు. ఎవరైతే ఏర్పాటు చేయబడిన వారో వారిని పిలవడానికి రాజు తన దాసులు పంపించినప్పుడు వారు రానొల్లకపోయిరి అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే రాజు తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. పరలోకపు రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఆ పెండ్లి విందులో మనము పాలు పంపులు పొందాలి. పిలవబడిన వారు ఎవరు? ఇందులో పిలవబడిన వారు ఎవరంటే దేవుని ప్రజలు. ఎవరంటే యూదులు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు బయలుపరచబడుతుంది. యూదులు అంటే మనమే. యూదులంటే ఎవరండి? మనమే. దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేయబడిన వారు ఏమంటే యూదులను పిలవనంపడానికి, దేవుని వాక్యం వినడానికి, పరలోక రాజ్యానికి చేరడానికి విందుల పాలు పంపులు పొందండి, నా పరలోక రాజ్యంలోకి మీరు రండి అని దేవుడు వారికి వర్తమానం పంపిస్తే ఆ వర్తమానాన్ని వారు చెవిని పెట్టలేదు. ఎవరు? యూదులు. ఏర్పాటు చేయబడిన వారంటే యూదులు అన్నమాట. అందుకే ప్రియమైన బిడ్డలారా, ఎవరు ఈ దాసులు? ఎవరంటే దేవుడు పంపించినటువంటి దూతలు. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? యూదులకు సువార్త ప్రకటింపబడేటువంటి సత్యాన్ని ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వరకు కూడా యూదులకు సువార్త ప్రకటింపబడుతున్నా గాని యూదులు మాత్రం దేవుని మాటను గాని దేవుని వాక్యాన్ని గాని లెక్క చేయనటువంటి స్థితిలో ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా రాజు ఎవరి దగ్గర పంపించాడు? తన దోస్తుల్ని విందుకు రమ్మని ఏర్పాటు చేయబడినటువంటి ప్రజల దగ్గరికి పంపించారు. అంటే యూదులు. ఈ రోజున యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరిని కూడా నమ్మడం లేదు. ఎవరు కూడా యెరూషలేము మనం వెళ్తాం, చూస్తాం, దర్శిస్తాం, బాగానే ఉంది.
యెరూషలేములో ఉన్నటువంటి జనాంగము, యూదులైనటువంటి వారు యేసు ప్రభువు వారిని ఇంకా నమ్మలేదు. అంటే ఏర్పాటు చేయబడినటువంటి వారై ఉండి దేవుడు వారిని ఏర్పాటు చేసి ఎన్నుకున్నప్పటి నుంచి కూడా వారు దేవునితో నడవడానికి, దేవునితో సహవాసం చేయడానికి వారు ఇష్టపడినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం ఒకసారి చదివినట్లయితే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. చూడండి ఒకసారి రోమా పత్రికల నుంచి 3వ అధ్యాయము 1-2 వచనాలు. అట్లయితే యూదులకు కలిగినటువంటి గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. ప్రతిదీ కూడా మొదటిది యూదులకే దేవుడు హస్తగతం చేయాలని, అప్పగించాలని. యూదులంటే దేవుని బిడ్డలు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా యూదులకి అన్నీ కూడా దేవుడు ఇవ్వాలనుకున్నాడు. కానీ యూదులకు ఆ ఘనతకు ఇచ్చినా కానీ వారు ఆ ఘనతను సంపాదించుకోలేకపోయారు, వారు పొందుకోలేకపోయారు. ప్రియమైన బిడ్డలారా, అందుకే చదవబడినటువంటి ఒక మాట మనం చూసినట్లయితే ఆయన ఏమంటాడండి, పెండ్లి విందుకు రెండని పిలవబడిన వారితో చెప్పులని వేరే దోసులు పంపిన గాని వారు కూడా లక్ష్యము చేయక తనకు ఒకడు తన పొలానికి వెళ్ళిపోయాడంట, మరొకడు వర్తకానికి వెళ్ళాడంట. తక్కిన వారు అతని దోసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. అవమానపరిచి చంపిన దోసులు ఎవరో తెలుసండి? దేవుడు పంపించిన ప్రవక్తలను వాళ్ళు ఏం చేశారు తెలుసండి? యూదులు చంపివేసినట్టుగా మనం చూస్తున్నాం, అవమానపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలైనటువంటి యూదులకి పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హతను దేవుడు ఇవ్వడానికి ఈ యొక్క పెండ్లి వింతికి వారిని పంపడానికి పిలవడానికి వెళ్ళినటువంటి వారిని కొట్టి వారు చంపేసినట్టుగా, కొట్టి వారిని అవమానపరిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏంటి పెండ్లి విందు? యేసు ప్రభు వారికి సంఘానికి జరిగేటటువంటి పెండ్లి విందు. యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడుగా వచ్చేటప్పటికి ఈ లోకంలో సంఘం అంతా కూడా పెండ్లి కుమార్తెగా సిద్ధమై ఆయన ఎదుర్కొన్న పెండ్లి విందులోనికి పాలు పంపులు పొందాలి. అప్పుడు నీవు పరలోక రాజ్యానికి, మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు పరలోక రాజ్యానికి ఆరోహణం అవడానికి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అటువంటి పెండ్లి విందులో పాలు పంపులు పొందాలంటే మొట్టమొదటిగా మనము అర్హత కలిగి ఉండాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. చూడండి 9వ వచనం చూడండి. గనుక రాజమార్గంకు పోయి అప్పుడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది, కానీ పిలవబడిన వారు పాత్రులు కారు. ఎవరు పాత్రులు కాదు? యూదులు పాత్రులు కాదు. కనుక మీరు ఎక్కడికి వెళ్ళాలి? రాజమార్గముకు పోయి మీకు కనపడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. యూదులకి దేవుని వాక్యం ప్రకటిద్దామని దేవుడు అనుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా శిష్యులను పంపుతూ సువార్తకి మీరు అన్యుల మార్గంలోనికి వెళ్ళకండి, సమరయలోనికి కూడా మీరు ప్రవేశించవద్దు, యూదుల దగ్గరికే వెళ్ళి యూదులకు సువార్తను మీరు ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వారు వినడం లేదు, వారు దేవుని మాటకు చెవి ఒగ్గడం లేదు. కనుకనే అప్పుడు దేవుడు తన మనస్సును మార్చుకుని 10వ వచనంలో చూడండి. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు. కనుక ఆ విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి చాలా నిండెను అని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక సంఘము భార్యగాను వధువు యేసుక్రీస్తు ప్రభువుగాను పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానాన్ని మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 22వ వచనం ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడిచ్చేటటువంటి రక్షణ, దేవుడిచ్చేటటువంటి కృపావరములు ఎవరికంటే యూదులకే అని దేవుడు నిశ్చయం చేసినప్పుడు ఆ యూదులు రానున్న ప్రజలుగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మాట చూడండి. మీరు తెలియని దానిని ఆరాధించేవారు, మేము
మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. రక్షణ ఎవరికి దేవుడు మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది? యూదులకే రక్షణను దేవుడు ఏర్పాటు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియజనములు. కానీ యూదులలో రక్షణ దేవుడు ఏర్పాటు చేస్తే ఆ యూదులు ఆ రక్షణను పట్టించుకోనట్టుగా, ఆ రక్షణను ఉపయోగించుకోనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. వారు ఎలాగ ఉపయోగించుకోలేదు, ఎలాగ ఆ రక్షణను వారు తృణీకరించారో తిరస్కరించారో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు మనం ఈ రాత్రికాల సమయం మధ్య జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనం చూడండి. 11వ వచనం చూస్తే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 11వ వచనం చూస్తే, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూసి, శ్రీయుతుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. ఇక్కడ ఈ పెండ్లి విందుకి అనేక మందిని ఏర్పరచబడిన వారు ఎలాగా రాలేదు కదా. ఏర్పరచబడిన వారు ఎలాగా రాలేదు కనుక వారి పట్టణాలను తగలబెట్టించి ఆ ఊర్లను తగలబెట్టించి ఏర్పరచబడిన ఎలాగా రాలేదు కనుక విందు సిద్ధముగా ఉంది. దానిని వృధాగా పోనివ్వకుండా ఉండడానికి ఊర్లోనికి వెళ్ళి రహదారులోకి వెళ్ళి కనపడ్డ వారందరూ తీసుకురామని ఆ రాజు చెప్పినప్పుడు ఈ దాసులు వెళ్ళి కనపడిన వారందరూ కూడా పోగేసి రండి, విందుకి రండి అని చెప్పి తీసుకుని వస్తే ఆ విందుశాల అంతా కూడా చక్కగా నిండిపోయి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. విందుశాల నిండిపోయింది, బాగానే ఉంది. ఆ విందుశాలను చూడడానికి రాజు బయలుదేరి ఆ విందుశాలలోనికి లోపలికి ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా పెండ్లి జరుగుతున్నప్పుడు పెండ్లి విందుకు వచ్చినటువంటి వారిని చుట్టాలను, స్నేహితులను, బంధువులను పలకరించడానికి ఆ పెండ్లి చేసేటటువంటి పెండ్లి యజమాని ఆ వంటల దగ్గరికి కానీ భోజనాలు వడ్డించే దగ్గరికి కానీ వచ్చిన వారిని అందరూ కూడా పలకరించడం సర్వసాధారణమైన విషయమే. ఈ రోజు కూడా పెండ్లి విందులో కూర్చున్న వారిని చూడడానికి పెండ్లి పందిరిలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వచ్చేసరికి ఆయనకి ఒక దృశ్యం కనపడింది. ఒక అతను ఆయనకి కంటికి కనపడ్డాడు. కనపడినప్పుడు అతను చూసి ఒక మాట, ఇక్కడ రాజు అంటున్న మాట మనం చూసినట్లయితే, అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూసి, ఏ వస్త్రం అంటే అండి, పెండ్లి విందుకు వచ్చేటటువంటి వారు పెండ్లి వస్త్రాలు ధరించుకుని వచ్చారు. ఆ వచ్చిన వారిలో చూసి పెండ్లి వస్త్రం లేనటువంటి ఒక వ్యక్తిని చూసి అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏమని అడుగుతున్నాడు ఆయన? రే అనలేదు. ఇక్కడ ఎవర్రా నువ్వు పెండ్లి వస్త్రం లేకుండా వచ్చావు అనలేదు. ఇక్కడ ఆ రాజు మాట్లాడే మాటలో స్వామ్యం ఉంది, ప్రేమ ఉంది, అతన్ని మన్నించేటువంటి లక్షణం రాజు దగ్గర ఉన్నట్టుగా మనతో స్నేహితుడా అని అడుగుతున్నాడు. స్నేహితుడా అంటే ఎవరు? నా స్నేహితుడా, నాతో సహవాసం చేసేవాడా, నాకు స్నేహితుడిగా ఇలా ఇక్కడికి వచ్చావు కనుక స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా. పూర్వకాలం ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పెండ్లి వస్త్రము లేక పెండ్లి విందుకు ఎందుకు వచ్చావని ఇక్కడ రాజుగారు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నట్టుగా చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే పూర్వకాలం రాజులు వివాహాలు చేసేటప్పుడు, రాజులు పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఆ పెండ్లి విందుకు వచ్చేటటువంటి వారికి పెండ్లి వస్త్రాలను ఆ గుమ్మంలోనే ఇచ్చేవారు. గుమ్మం దగ్గరే పెండ్లి వస్త్రాలు ఇచ్చేవారు. ఆ పెండ్లి వస్త్రాలు గుమ్మం దగ్గర ఇచ్చినప్పుడు వాటిని ధరించుకుని వారు పెండ్లి విందులోనికి ప్రవేశించేవారు. లేకపోతే పెండ్లి వస్త్రం లేకుండా ఎలాగొచ్చావని రాజు ఎందుకు అడుగుతాడు? అతనికి పెండ్లి వస్త్రములు ఇచ్చాడు గనుక రాజు. అందరూ పెండ్లి వస్త్రములు ధరించుకుని ఆ పెండ్లి విందులోనికి వచ్చారు గనుక ఆ పెండ్లి వస్త్రము లేని వాడు ఒకడు అందులో కనిపించాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పెండ్లి విందుకు వచ్చేటటువంటి వారందరికీ రాజుగారు పెండ్లి వస్త్రాలు ఇస్తున్నాడు, అవి ధరించుకుని అందరూ వస్తున్నారు. వీడు మాత్రం ఆ పెండ్లి వస్త్రాలు ఇచ్చేటటువంటి గుమ్మంలో నుంచి కాకుండా దొంగదారిని ఈ పెండ్లి విందులోనికి వచ్చిన వాడిగా మనం ఇక్కడ గుర్తించాలి. ప్రియమైన బిడ్డలారా, వీడు ఎలాగొచ్చాడు? పెండ్లి వస్త్రాలు ఇచ్చేటటువంటి గుమ్మంలోంచి లోపలికి వస్తే ఆ పెండ్లి వస్త్రం ఆడికి కూడా ఇచ్చేవారు. ఆ పెండ్లి వస్త్రం కట్టుకుని ఈ పెండ్లి విందులో వీడు
పాలు పంపులు పొందేవాడు. కానీ ఇటు పెండ్లి వస్త్రం లేకుండా ఎలాగొచ్చితివి అని రాజుగారు అడిగాడంటే అర్థం ఏంటి? పెండ్లి వస్త్రాలు అక్కడ ఇస్తున్నారు కదా, అది ధరించుకుని కదా నువ్వు లోపలికి రావాలి. అది ధరించుకోకుండా నువ్వు లోపలికి వచ్చావంటే అర్థం ఏంటి? పెండ్లి వస్త్రములు ఇచ్చేటటువంటి ద్వారము నుండి కాకుండా వేరే ద్వారం నుంచి నువ్వు లోపలికి వచ్చావు గనక నీకు పెండ్లి వస్త్రం లేదు అని రాజుగారు అక్కడ వాడిని క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడికి ఎలాగ వచ్చుతావని అడుగుగా వాడు మౌనయ్య ఉండెను. ప్రియదనబడ్డారా, ఈ పెండ్లి వస్త్రం గురించి చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉందండి. పెండ్లి వస్త్రము అంటే దేవుడిచ్చేటటువంటి వస్త్రం. ఇది మామూలు వస్త్రం కాదు. ఆత్మీయంగా పెండ్లి వస్త్రం అంటే దేవుడిచ్చేటటువంటి వస్త్రముగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతామండి. దేవుడిచ్చేటువంటి వస్త్రాలు ఉన్నాయండి. దేవుడిచ్చేటటువంటి కొన్ని వస్త్రాలు ఉన్నాయి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ వస్త్రాలు ధరించుకుంటేనే గాని నువ్వు పరలోక రాజ్యపు గుమ్మము గుండా నీవు లోపలికి ప్రవేశించలేవు. ఈ లోకంలో పెండ్లి విందుకి వెళ్ళగానే వెళ్ళిపోవచ్చు. పిలిచినా పిలవకుండా వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనకి ఆహ్వానం లేకపోయినా, ఆహ్వాన పత్రిక మనకి ఇవ్వకపోయినా చాలా పెళ్లిళ్ళకి మనం వెళ్తూ ఉంటాము. చాలా పెళ్లిళ్ళ వారు భోజనాలు పెడుతూ ఉంటారు కదా, భోజనాలు తినేసి మనం వస్తూ ఉంటాం. పరలోక రాజ్యం వాళ్ళకి ప్రవేశించడానికి వీల్లేదు. అది ఈ సంఘటన, ఈ సత్యము మనకు తెలియజేయబడుతుంది. దేవుడు చెప్పాలనుకున్నది ఏమిటంటే పరలోక రాజ్యం అనేది ఒక తన తండ్రి తన కుమారుడికి పెండ్లి విండి చేసేటువంటి ఒక విందు లాంటిది. అందులో నువ్వు పాలు పంపులు పొందాలంటే ప్రత్యేకమైనటువంటి ఒక వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి అని చెప్పడానికి దేవుడు ఈ ఉపమానపు రీతిలో ఇది బోధించినట్టుగా ప్రజలకు, శిష్యులకు బోధించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏంటి పెండ్లి వస్త్రము అని గనక మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో ఈ పెండ్లి వస్త్రము గురించి, అలాగే ఈ పెండ్లి వస్త్రం కొన్నటువంటి విలువను గురించి అక్కడ బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉంది. చూడండి, మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ పెండ్లి వస్త్రం గురించి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంటుంది. దాన్ని మనం చదువుదామండి. జాగ్రత్తగా వినాలి. పెండ్లికి వెళ్ళేటటువంటి వారి యొక్క లక్షణం, వారి యొక్క వస్త్రధారణ ఉన్నటువంటి ఆ యొక్క గొప్పదనం మనం జ్ఞాపకం చేసుకోవాలంటే 61వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారు. శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగా ఆభరణముతో అలంకరించుకొని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ వస్త్రం ఎటువంటిదంటే అండి, ఇది ఏ వస్త్రం? ఇది ఈ వస్త్రము పెండ్లి విందుకు వెళ్ళినటువంటి వ్యక్తికి లేనటువంటి వస్త్రం ఎటువంటిదో అంటారు తెలుసండి? రక్షణ అనేటువంటి వస్త్రం అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలంటే, పరలోకపు రాజ్యంలో నీకు అర్హత కావాలంటే, ఈ పెండ్లి విందులో నువ్వు పాలు పంపులు పొందాలంటే మొట్టమొదటిగా నీకు కావలసిన వస్త్రం ఏంటి? రక్షణ అనేటువంటి వస్త్రాన్ని నీవు సంపాదించుకుని ఆ రక్షణ అనేటువంటి వస్త్రాన్ని నువ్వు ధరించుకుని ఈ లోకంలో నువ్వు జీవించాలి. ఆ రక్షణ అనే వస్త్రం నీకు ఉంటే ఆ పెండ్లి విందులో నువ్వు పాలు పంపులు పొందుతావని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడి. మొట్టమొదటిది రక్షణ అనేటువంటి వస్త్రము. రెండవ చూడండి, ఇంకోటి చదవండి. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా రక్షణ అనే వస్త్రం నీకు ఉండాలి. పరలోక రాజ్యానికి నువ్వు ప్రవేశించాలంటే రక్షణ అనే వస్త్రం నీకు తప్పనిసరిగా నీవు కలిగి ఉండాలి. ఈ పెండ్లి విందులోకి రాజు వచ్చి చూసినప్పుడు అతనికి ఏ వస్త్రం లేదు. ఇప్పుడు మామూలు వస్త్రం కాదు, పెండ్లికి రావాల్సిన వస్త్రం ఏముంది అక్కడ? అక్కడైతే పెండ్లి వస్త్రాలు ఇస్తున్నారు గుమ్మం దగ్గర. ఇక్కడైతే మనకు పరలోక రాజ్యానికి మనం ప్రవేశించాలంటే రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనము ధరించుకుని ఆ రక్షణ వస్త్రాన్ని సిద్ధం చేసుకుని మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటే పరలోక రాజ్యానికి మనము అర్హులు అవుతామని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేదు. మొట్టమొదటిది పెండ్లి వస్త్రం అంటే రక్షణ వస్త్రము, రెండవది నీతి అనే వస్త్రాలు. ఈ రెండు వస్త్రాలు కూడా దేవుడే మనకు
ఇచ్చుచున్నాడు అనే సత్యాన్ని మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ లోకపు పెండ్లి విందుకు వెళ్ళే వారికి రాజు పెండ్లి చేసేటువంటి అధికారి వారికి ఉన్నటువంటి వస్త్రాలను పరిశీలన చేస్తున్నప్పుడు ఈ పెండ్లి విందు కంటే పరలోక రాజ్యంలో పెండ్లి విందు చాలా గొప్పది కదా. అటువంటి గొప్పదైనటువంటి పెండ్లి విందులో మనం పాలు పంపులు పొందాలంటే మనకు ఉండవలసిన కనీసమైనటువంటి అర్హత కావాలి కదా. అది రక్షణ వస్త్రము మనము ధరించుకుని నీతి అనేటువంటి పైబట్టను కూడా వేసుకుని మనము ఈ లోకంలో జీవించాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, స్వనీతి కాదు ఇది. నీ నీతి పనిచేయదు. ఇక్కడ ఏ నీతి కావాలి నీకు? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఈ లోకంలో నీతిగా జీవించారో అటువంటి నీతి వస్త్రము నీవు కలిగి ఉండాలి. రక్షణ వస్త్రము కూడా నీవు కలిగి ఉండాలి. ఈ లోకంలో నేను దేవుని పెట్టినంటే సరిపోదు. నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని నువ్వు 100 మందితో చెప్పినా, 1000 మందితో చెప్పినా, 1,00,000 మందితో చెప్పినా, నీవు రక్షణ అటువంటి వస్త్రాన్ని ధరించుకున్న తర్వాత దాన్ని పాడు చేయకుండా, చెరగకుండా, మార్చిపోకుండా, తుప్పు పట్టకుండా జాగ్రత్తగా రక్షణ అనే వస్త్రాన్ని కనుక నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని సత్యాన్ని ఈ దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేను రక్షణ వస్త్రం సంపాదించుకున్నానండి. రక్షణ వస్త్రం ఎలాగొస్తుందో మనకి? ప్రభువా నేను పాపినైనా అని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది మనం బాప్తిసం తీసుకుంటే, దేవుడు బాప్తిసం తీసుకున్నావు కనుక రక్షణ నీకు, రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకు ఆ బాప్తిసం ద్వారా దేవుడు నీకు ధైర్యపజేస్తున్నాడు. నేను రక్షణ పొందేసుకున్నాను కదా, నేను బాప్తిసం తీసేసుకున్నాను కదా, పర్వాలేదులే, నేను ఎలా తిరిగినా పర్లేదు కదా అనుకుంటే నీలో స్వనీతి కనుక నీలో ఉంటే, దేవుని నీతి కాకుండా స్వనీతి, నీ సొంత నీతి కనుక సొంత నీతితో పాటు నువ్వు జీవిస్తూ ఉంటే ఆ వస్త్రం ఏమవుతుందో తెలిసింది? మురికిగా అయిపోయి, ఆ వస్త్రం ఎలాగవుతుందో తెలిసింది? పాడైపోయి సిమ్మిట కొట్టేసి, ప్రియమైన బిడ్డలారా, అలాగే కనుక ఉన్నట్లయితే నీవు రేపున్న రోజున పరిశుద్ధ పరలోక రాజ్యంలోనికి నీవు వెళ్ళలేవు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డ గమనించుకోండి. మామూలు బట్టలు పనికిరావయి, మామూలు వస్త్రాలుగా అవి పనికిరావు. కానీ రక్షణ అనే వస్త్రము నువ్వు సంపాదించుకున్న తర్వాత దాన్ని కాపాడుకోకపోతే, రక్షణ వస్త్రం ధరించిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ నువ్వు తిరగకూడదు. ఏ మాటలు పడితే ఆ మాటలు నీవు మాట్లాడకూడదు. రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు ప్రత్యేకింపబడిన దానవు. ఎక్కడి నుంచి ప్రత్యేకింపబడిన దానవు? లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకింపబడిన దానవు. కనుక మనం అందరం కూడా ఎటువంటి వారమండి? లోకం నుంచి ప్రత్యేకింపబడిన వారము కనుక మనము లోకానికి లోబడకూడదు. ఎవరికి లోబడాలి? దేవునికి మనము లోబడాలి. అదే మాట ఇక్కడ యెషయా గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన బిడ్డలారా చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం చూస్తే, 65వ అధ్యాయము 2వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, 65వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. 65వ అధ్యాయం 2వ వచనం, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం చూడండి. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని జనుల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, లోబడనొల్లని ప్రజలు. ఎందుకంటే మనం మన జీవితాలతో చెప్పిన, మన ప్రవర్తన చెప్పిన మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నువ్వు రక్షణ వస్త్రం ధరించుకోకుండా నువ్వు ఎలా తిరిగినా పర్లేదు. రక్షణ వస్త్రం ధరించుకోకుండా నువ్వు ఎలా తిరిగినా పర్వాలేదు. కానీ రక్షణ వస్త్రం ధరించుకున్న తర్వాత నువ్వు నిష్ఠాచారంగా తిరగకూడదు. ఎవరికి లోబడాలి? దేవునికే లోబడాలి. ప్రజలకు లోబడకూడదు. ఈ లోకానికి కూడా నువ్వు లోబడకూడదు. లోకానికి లోబడడం అంటే అర్థం ఏంటి? లోకపు ఆశలు, లోకపు కోరికలు, లోకములో ఉన్నదంతా కూడా సాతానుకు సంబంధించి జీవపు డంబము, అలాగే ఈ లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా లోకానికి సంబంధించి. వీటికి మనము లోబడకూడదు అంటాడు దేవుడు. అంతే. రక్షణ వస్తువులు నీ మీద ఉన్నంత చెప్పు కూడా నీవు చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. ఒక్కొక్కసారి పండగలప్పుడు మనము కొత్త బట్టలు వేసుకుంటాం. పండగప్పుడు కొత్త బట్టలు వేసుకుంటాం. కొత్త బట్టల్లో కొంచెం తెల్లగా ఉన్న బట్టలు వేసుకున్నాం అనుకోండి, మామూలు బట్టలు వేసుకున్నప్పుడు పనికి వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోటం మనం.
తెల్ల వస్త్రాలు వేసుకుని కొత్త వస్త్రాలు వేసుకుని వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటామా? మట్టిలో కూర్చుంటామా? బురదలో కూర్చుంటామా? డస్ట్ ఉన్న చోట కూర్చుంటామా? కూర్చోం కదా. ఎక్కడ పడితే అక్కడ కూర్చోము. మనం మంచి వస్త్రాలు వేసుకున్నప్పుడు, కొత్త వస్త్రాలు వేసుకున్నప్పుడు వాటికి మురుకు కాకుండా ఉండడానికి మనము చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అదే పని చేస్తున్నప్పుడు వేసుకున్నట్టు బట్టలు అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోంటాం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు, దొరలవచ్చు, ఏదైనా చేయొచ్చు. వస్త్రాలను బట్టి మనం కొన్ని ప్రవర్తనలు మనం జరిగించుకుంటూ ఉంటాం. మన కొన్ని వస్త్రాలను బట్టి కొన్ని కట్టడలను, కొన్ని పద్ధతులను అవలంబిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అలాగే రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ వస్త్రాన్ని బట్టి కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, మనం లోబడనల్లని జనులమైనప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించి సిలువలో ఆయన మన కొరకు రక్తము కార్చే రక్తమును బట్టి నీకు నాకు రక్షణ అనేటువంటి వస్త్రాన్ని దేవుడు దయచేస్తాడు. కనుక ఈ రక్షణ వస్త్రం లేకపోతే జాగ్రత్తగా వినాలి, మీరు పరలోక రాజ్యానికి చేరలేరు. ఈ రక్షణ వస్త్రం కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. రక్షణ వస్త్రం ఎలా పోగొట్టుకుంటామండి? దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు కదా. నేను మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని రక్షింపబడ్డాను కదా, రక్షణ వస్త్రం నా మీద ఉంది కదా, నేను ఎలా పోగొట్టుకుంటానంటే సాతాను గాడు రక్షణ వస్త్రాన్ని కూడా దొంగలిస్తాడు అంతే. పాపంలో మనం పడిపోయినప్పుడు, పాపంలో మనం జీవిస్తున్నప్పుడు మన దగ్గర ఉండే రక్షణ వస్త్రాన్ని సాతాను గాడు దొంగలించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా అవకాశాలు. అందుకే యోబు విషయంలో దేవుడు ఒక మాట చెప్పాడు, ఆయన ముట్టుకో పర్లే, శరీరాన్ని ముట్టుకో పర్లే, ఆస్తంతా కూడా తీసేసుకో పర్లే, ఆడు చుట్టూ ఉన్నటువంటి కంచెను కొద్దిగా తీస్తాను, ఆ కంచెను తీస్తున్నారు, నువ్వు లోపలికి వెళ్ళు, కానీ తన ప్రాణమును మాత్రం ముట్టుకోవద్దు అన్నాడు. సాతాను గాడు అంతకు ముందు ఒక మాట అంటాడు, ఏమంటే తెలిసింది, శరీరమును ముట్టుకున్నంత మాత్రాన, వేదన కలుగు చేసినంత మాత్రాన, తన కుమారులు చనిపోయినంత మాత్రాన, ఆస్తి పోయినంత మాత్రాన పెద్ద బాధపడ్డ కానీ మానవుడు ప్రాణము పోతాది అనుకుంటే ఎన్ని అబద్ధాలు ఆడడానికైనా మనుష్యుడు ఇష్టపడతాడు అని సాతాను గాడు దేవునితో ప్రమాణం చేశాడు. మానవుణ్ణి శరీరసరంగా ఆత్మీయ మనం చూడండి, బిడ్డల పరంగా కానీ ఆస్తి పరంగా కానీ ఎంత నష్టం చేకూర్చినా మాట తప్పడు, కానీ ప్రాణము విషయంలో మాత్రం మాట తప్పుతాడు. అందుకే అతన్ని ప్రాణానికి బాధ కలిగేలాని చేస్తాను అనుమతి ఇమ్మన్నాడు సాతాను గాడు. అంటే మనం ఏం చేస్తాం? ప్రాణాపాయ పరిస్థితుల్లో మనం ఏదైనా చేసేస్తాం. ప్రాణాపాయ పరిస్థితిలో డబ్బులు లేదనుకోండి పర్లే ఓర్చుకుంటాం, బట్టలు లేవనుకో ఓర్చుకుంటాం, పూట భోజనం లేదనుకుని ఓర్చుకుంటాం, కొన్ని కష్టాలు వచ్చిన అయినా కానీ ఓర్చుకుంటాం. కానీ ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు మనం ఓర్చుకోవడానికి ఇష్టపడం. అందుకే సాతాను గాడు యోబు ప్రాణానికి ఎసరు పెట్టాలని చూశాడు, కానీ దేవుడు మాత్రం వెంటనే వార్నింగ్ ఇచ్చాడు, ప్రాణం మాత్రం ముట్టవద్దు, తస్మత్ జాగ్రత్త అన్నాడు సాతాను గాడిని. అందుకే మనం కూడా ఈ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకునే పరిస్థితులు ఎప్పుడు వస్తుందో తెలుసండి, మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు రక్షణ వస్త్రాన్ని మనము పోగొట్టుకుంటాం. అది సాతాను గాడు దొంగిలిస్తాడు అంతే. సాతానుకి ఏంటంటే అన్ని రకాలుగా మనల్ని శ్రమలు పెట్టి, శోధనలు పెట్టి, ఇరుకులు పెట్టి, మనలను ఇబ్బందులు పెట్టి మనల్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు మనకు కాపుదల దయచేస్తూ ఉంటాడు. అందుకే ఈ రాజు ముందు ఏర్పాటు చేయబడిన వారి దగ్గరికి పంపించాడంటే యూదుల దగ్గరికి, అంటే దేవుని ప్రజల దగ్గరికి. కానీ వారు ఏం చేశారు? ఒప్పుకోలేదు, వారు ఇష్టపడలేదు. అందుకని బయట ప్రపంచం అంటే యూదులు కాని వారి దగ్గరికి దేవుడు సువార్తను ప్రకటింపచేశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సమరీయుల దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసండి, సమరీయులు ఏర్పాటు చేయబడిన వారు కాదు. యేసు ప్రభువారు మొట్టమొదటిగా సమరీయుల దగ్గరికి వెళ్ళమనలే, యూదుల దగ్గరికి వెళ్ళండి, యూదులకే సువార్తను ప్రకటించండి, యూదుల దగ్గరికి వెళ్ళి ప్రకటించమన్న తర్వాత వాళ్ళు వినకపోతే అప్పుడు బయట వారికి, అంటే వీధిలోకి వెళ్ళి బయట వారిని, పిలవబడిన వారు ఎలాగా రాలేదు కాబట్టి, ఏర్పరచబడిన వారు ఎలాగా లేరు కాబట్టి బయట వారిని పిలవనప్పుడు బయట వారు ఆ విందుకు వచ్చారు. ఆ విందులో ఒకే ఒకడున్నాడు, వస్త్రము లేనివాడు. ఏంటి ఆ వస్త్రం? రక్షణ అనేటువంటి వస్త్రము, నీతి అనేటువంటి వస్త్రము లేనివాడు అక్కడ కనిపించినప్పుడు ఆ వస్త్రము లేని వాడిని ఆ రాజు ఎలాగ దండిస్తున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, పరలోక రాజ్యానికి మనము కూడా ప్రవేశించడానికి ఆ రక్షణ వస్త్రం లేకపోతే, నీతి అనేటువంటి వస్త్రం లేకపోతే, మనం అట్టి రీతిగా దేవుల్లో కనుక మనం జీవించకపోతే మనకు జరిగేటటువంటి సంభవాన్ని జ్ఞాపకం చేయడానికి ఉపమానాన్ని దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 13వ వచనం, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 13వ. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి
వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి. అప్పుడు రాజుగారికి కోపం వచ్చింది. కోపం వచ్చి తన సేవకులను పిలిచి, రే వీడిని తీసుకుని వెళ్ళి వీడిని ఏం చేయాలి? మొట్టమొదటిగా వీడిని కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పడేయాలంటండి? వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి. కారణం ఏంటో తెలుసా? వీడు బ్రతిమలాడకుండా, వీడు మళ్ళీ పారిపోకుండా, మొట్టమొదటి వీడు కాళ్ళు కట్టేయండి పారిపోకుండాను, చేతులు కూడా కట్టేయండి బ్రతిమలాడకుండాను, కట్టేసి వీడిని వెలుపల చీకటిలోనికి త్రోసివేయండి. అంటే రక్షణ వస్త్రము లేనటువంటి వారు పరలోక రాజ్యానికి అర్హులు కారు. నీతి అనే వస్త్రము లేని వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు కారు. వారికి తగినటువంటి శిక్ష ఏంటో తెలుసండి. ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యానికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత పరలోక రాజ్యం గుమ్మం దగ్గర తీర్పు జరుగుతుంది. అక్కడ ఆ తీర్పులో దేవుడు గొర్రెలను మేకలను వేరుపాటు చేస్తాడు. అక్కడ గొర్రెలను మేకలను వేరుపాటు చేస్తాడు. అక్కడ జరిగేటటువంటి సంభవాన్ని ప్రజలకు అర్థం అవ్వాలని ఈ ఉపమానాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వీడేం చేయాలి? కాళ్ళు చేతులు కట్టేసి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి. వెలుపటి చీకటి అంటే అర్థం ఏంటో తెలుసండి? యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి యేసు ప్రభుతో ఉంటే మనకు వెలుగు, సాతానులో ఉంటే మనము చీకటి. చీకటి అంటే అర్థం ఏంటో తెలుసండి? సాతాను బంధకాలలో బంధింపబడినటువంటి చీకటిలోనికి వీడికి త్రోసివేయండి. చీకటి అంటే అర్థం ఏంటో తెలుసండి? నరకంలోనికి వీడిని త్రోసివేయమని దేవుడు ఇక్కడ రాజుగారు ఇండైరెక్ట్ చెప్తాడు. చూడండి అక్కడ ఏముంటుందంట? వెలుపటి చీకటిలో త్రోసివేయడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకొటయును ఉండునని పరిసారకులతో చెప్పాను. అక్కడ ఏమంటాయంటే ఏడుపును పండ్లు కొరుకుటయని. ఇక్కడ ఎక్కడ ఉంటాయి? నరకములో సంభవించేటటువంటి సంభవాలు. అందుకే ధనవంతుడు నరకంలో ఏం చేస్తున్నాడు? పండ్లు కొరుకుతున్నాడు, ఏడుస్తున్నాడు. అనేక మంది రోదనలు పెడుతున్నారు. రోదనలు పెడుతూ ఆఖరికి ఒళ్ళంతా మండిపోతుంటే తాగడానికి నీళ్ళు లేక ఒక్క చుక్క నీటి కోసం లాజరు వేలు కూడా నీటిలో ముంచి, నా నాలుక మీద ఒక్క చుక్క ఏమని చెప్పు తండ్రి, ఆ తండ్రి అబ్రహామని నరకంలో ఉండి ఈ ధనవంతుడు అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాం కుడి పక్కన ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. భూమిలోకంలో లాజరు తనకి ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని పేదరికములో ఉన్న కూటికి లేకపోయినా కాపాడుకున్నాడు. ధనవంతుడు ఏం చేశాడు? ఆ రక్షణ వస్త్రం సంపాదించుకోవడానికి కనీసం పాటుపడలేదు సరికదా, ఆలోచన కూడా ధనవంతుడు చేయలేదు. అందుకని ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. లాజరు మాత్రం పరలోక రాజ్యంలో అబ్రహాము కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రక్షణ వస్త్రము లేనటువంటి ఈ వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండునంటే నరకములోనికి త్రోసివేయమని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఉండును కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని రాజు చెప్పిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, యూదులైన వారి దగ్గరికి సువార్త వెళ్ళినప్పుడు వారు అంగీకరించలేదు. అన్యజనులకి సువార్త ప్రకటింపబడినప్పుడు వారు అంగీకరించారు. సమరయ స్త్రీ ఎంత ఆనందంగా ఎంత సంతోషంతో దేవుని అంగీకరించిందండి. యూదులు అంగీకరించలేకపోయారు. దేవుని సువార్త ప్రకటిస్తుంటే వారు వినలేదు. యేసుప్రభువుని కొట్టి సిలువ వేసింది ఎవరు? యూదులే. యేసుప్రభువు నీతిమంతుడు కాదని అబద్ధ సాక్ష్యాలు చెప్పింది ఎవరు? యూదులే. ఆయన రక్షణ అవ్వడానికి పరలోకం నుంచి మానవ రూపంలో ఆయన ఈ లోకానికి వస్తే ప్రియమైన బిడ్డలారా, ఆయనను పట్టుకుని కొట్టి చిత్రహింసలు పెట్టి సిలువకు అప్పగించింది ఎవరంటే యూద జనాంగమే. ప్రియమైన బిడ్డలారా, ఆఖరికి వారు ఏమన్నారు తెలుసా? ఆ పాపం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక, ఆయన మాత్రం సిలువైనంటే ఆ పాపము తర్వాత వారి మీదకి వారి పిల్లల మీదకి వచ్చి వారు నరకయాతన భూమి మీద అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, కనుక దేవుడు నీకు నాకు రక్షణ వస్త్రాన్ని దయచేశాడు, నీతి అనే వస్త్రాన్ని కూడా మనకు దయచేశాడు. కనుక దేవునిలో మనం అట్టి రీతిగా ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకుని నీతి అనేటువంటి వస్త్రాన్ని కూడా ధరించుకుని ఈ లోకంలో మనం నీతిమత్వంగా ఆ రక్షణ వస్త్రం మన మీద ఉన్నటువంటి జ్ఞానం కలిగి మనము ఈ లోకంలో జీవిస్తే ప్రియమైన బిడ్డలారా పరలోక రాజ్యానికి మనము అర్హులం అవుతాము. అట్టి రీతిగా మీరు జీవించండి అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ పెండ్లి విందు ఉపమానాన్ని యేసు ప్రభువారు ఉపమానపు రీతిగా పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేయడానికి ఏర్పాటు చేయబడిన రాజును
పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందులోకి వచ్చినటువంటి ఒక వ్యక్తిని చూసి, రక్షణ వస్త్రం లేనటువంటి వ్యక్తిని చూసి, పెండ్లి వస్త్రం అంటే రక్షణ వస్త్రం లేని పెండ్లి వ్యక్తిని చూసి అతన్ని చీకటిలో వెలుపల చీకటిలో త్రోసి వేసినట్లుగా మీ బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. ఇదిగో మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ఆ రక్షణ అనే వస్త్రం ధరించుకున్న తర్వాత ఈ లోకంలో మీరు చాలా జాగ్రత్తగా జీవించండి. దాన్ని పోగొట్టుకోకండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే రక్షణ వస్త్రం ఒక్కటే మీకు మార్గం అని యేసుప్రభు తెలియజేయడానికి ఈ ఉపమానాన్ని తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనం కూడా రక్షణ వస్త్రం ధరించుకున్నాం. నీ దేవుని నీతిని కూడా దేవుడు మనకు దయచేశాడు. అందుకే యెషయా గ్రంథం అంటాడు, రక్షణ వస్త్రం ధరింపజేసాడు, నీతి అనేటువంటి వస్త్రమును కూడా నాకు బాగా ధరింపజేస్తావు, కనుక నేను నీతో పాటు నడుస్తానని యెషయా భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాం. మనం కూడా రీతిగా నీతిగా జీవించడానికి ఈ లోకంలో మనం ఇష్టపడుతూ ఈ రక్షణ వస్త్రాన్ని సులువుగా మనం తీసుకోకూడదు, తేలికగా కూడా మనము. చాలా మందికి రక్షణ వస్త్రం లేదు. ఒకవేళ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే, రక్షణ పొందుకోకుండా విడిచి వెళ్ళిపోతే ఈ లోకాన్ని నరకంలోనికి వెళ్తారు. రక్షణ పొందుకుని ఆయన సరిపోతే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఆ భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఈ రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనం జాగ్రత్తగా చేత పట్టుకుని, ఈ రక్షణ నీతి అనేటువంటి వస్త్రాన్ని మనము భద్రంగా కాపాడుకుంటూ, మన మాటలో కానీ, నడవడికలో కానీ, పరిస్థితిలో మరి ఏదైనా కానీ, మన చూపులో కానీ ఈ లోకానికి మనము లోకపు ఆస్తులకు లోను కాకుండా దేవుని మాట వింటూ దేవునికి మనం లోని దేవునితో నడుస్తూ పరలోక రాజ్యాన్ని చేరేంత వరకు మనము ఈ రక్షణ వస్త్రం కాపాడుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ వెళ్ళే మార్గములో తోడైయుంటాడు, విడుదలనిస్తాడు, రక్షణనిస్తాడు, పాపము నుండి విడిపించి తన రాజ్యమునిస్తాడు. నమ్ముట నీ వలనైతే సమస్తము సహజమే, నమ్ముట నీ వలనైతే సమస్తము సహజమే, నమ్మిన వారిది యేసయ్య రాజ్యమే, నమ్మిన వారిది యేసయ్య రాజ్యమే. ప్రేమల తండ్రి, కృపల దేవాంధ్రమునైనా ఎంతవరకునైనా కూడుకులో ఉండి మాతో మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా నీ పరలోక రాజ్యపు మర్మాలలో 11వ మర్మాన్ని ప్రభునైనా ఈ రాత్రి కాల సమయం కొద్ది విషయాలు మీ జ్ఞాపకం చేసుకోవడానికి కృపనిచ్చినందుకే స్తోత్రాలు తండ్రి. నైనా ఆ రాజునైన ప్రభా తన కుమారునికి పెండ్లి విందు చేయనేయండి. ఇదిగోనైనా ప్రభా ప్రజలందరినీ పిలిచినప్పుడు పిలవబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు రారాలని అని చెప్పి నేను ప్రభు తన దాస్తుల ప్రభునైనా కొట్టి పంపించినప్పుడు తండ్రి, నైనా ఏర్పరచబడిన వారిని పక్కన పెట్టి ఏర్పరచబడిన వారిని పిలిచి విందులోనికి మీరు రప్పించినప్పుడు అందులో పెండ్లి వస్త్రము లేనటువంటి ఒక వ్యక్తిని చూసి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఎలాగొచ్చుతావని అడిగి అతనిని ప్రభు అడిగినప్పుడు, పరామర్శించినప్పుడు అతడు మౌనమై ఉన్నప్పుడు అతని మౌనానికి అర్థమేంటో నేను ప్రభు గ్రహించి అతని కాళ్ళు చేతులు కట్టి ఇదిగోనైనా వెలుపల చీకట్లను త్రోసివేయమని ఆ రాజ్ఞ ఆజ్ఞాపించాడు. ఈ రోజున మేము ఇదిగో ప్రభా పెండ్లి వస్త్రం అంటే ప్రభా మీరు మా కొరకు శిలువ మీద రక్తము కార్చి రక్తము చేతనైనా ప్రభా మా పాపాలను కడిగి నేను ప్రభా బాప్తిస్మము ద్వారా మీరు మాకు ఇచ్చిన రక్షణని వస్త్రమనే సత్యాన్ని ప్రభా ఈ రాత్రి మాకు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చారు, నీతి అనేటువంటి వస్త్రమును కూడా మాకు ధైర్యపరిచేస్తారు తండ్రి. ఈ పరలోక రాజ్యానికి చేరడానికినైనా ఈ రక్షణ అనే వస్త్రం చాలా ప్రాముఖ్యమని, నీతి అనే వస్త్రము ప్రాముఖ్యమని ప్రభునైనా మాకు తెలియజేసి, ఆ వస్త్రములు లేకపోతే వెలుపట చీకట్లోనికి మేము కూడా త్రోసివేయబడతామని, ఆ వస్త్రములుంటే పరలోక రాజ్యంలోనికి మేము ప్రవేశిస్తామని ప్రభా ఈ రాత్రి మాకు తెలియజేస్తున్నందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ప్రభునైనా జాగ్రత్తగా నేను ప్రభు మేము కాపాడుకుంటూ
నీతి అనేటువంటి వస్త్రాన్ని కూడా ప్రభునైనా మాకు ధరింపచేసి ఉన్నావు కనుక దానిని కూడా ప్రభు భద్రంగా కాపాడుకుంటూ ఇదిగోనైనా లోకంలో మేము కలవకుండా, లోకపు ఆశలకు నేను ప్రభు మేము తలవక్కకుండా ప్రభా, ఇదిగోనైనా ప్రభు శరీరాశకు నేత్రాశకు జీవపు డంబములోనికి మేము వెళ్లకుండా ప్రభా, మీరు మాకు ఇచ్చిన రక్షణ వస్త్రమును బట్టి మమ్మల్ని రక్షించమని, నీతి అనే వస్త్రమును బట్టి మమ్మల్ని కాపాడమని ఈ రాత్రినైనా మేము ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరలోక రాజ్యానికి నీ బిడ్డలు వెళ్ళేంత వరకు నేను ప్రభా ఆ రక్షణ వస్త్రాన్ని వారు కాపాడుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. నీతి అనే వస్త్రాన్ని కూడా ప్రభునైన వారు ధరింపచేసి ఉన్నావు కనుకనైనా దానిని కూడా భద్రం చేసుకోవడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని నీ బిడ్డలకు తోడుగా వచ్చి నడిపించండి. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వరకున్న ప్రతి అక్రత అవసరత మీరే తీర్చండి తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలో ప్రభా వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి శోధన, ఇరుకు, ఇబ్బంది తప్పించండి. ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బందులు వచ్చి కూడా వారికి విడుదల కలిగించండి తండ్రి. చేతి పని లేని వారికి చేతి పని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, అటు రీతిగానే ప్రభా ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము. ఎవరి గృహాల్లో అయితే సాతానుగాడు సంతోషాన్ని తీసివేశాడు, ఆనందాన్ని తీసివేశాడు, సమాధానాన్ని తీసివేశాడు, ఈ రాత్రికాల సమయం నీ బిడ్డలకు అటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని రాత్రికాల సమయం ముందు నీ బిడ్డల కుటుంబాలలో నిండుగా ముండుగా ప్రభునైనా మీరే కుమ్మరించండి. నీ బిడ్డల గృహాల చుట్టూ మీ కంచెవేని కాపుదల దయచేయండి ప్రభునైనా. చదువుతున్న బిడ్డలకు మీరు తోడుగుండండి. చదువుల మంచి జ్ఞానమును, తెలివిని దయచేయండి ప్రభా. నయనాలకు చేతి పని చేస్తున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి పనులు దీవించండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగంలో తోడుగుండండి. అలాగే గృహిణులు కొంటూ గృహత్వం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్న ప్రభా వారి గృహాత్మలు మీరు తోడుగా ఉండండి. మరి ముఖ్యమో ప్రభునైనా ఈ లోకంలో ఎవరైతే నీ బిడ్డలుగా ఏర్పాటు చేయబడ్డారు, ఎవరైతే ఈ లోకంలో నీ బిడ్డలుగా వీళ్ళు జీవిస్తున్నారో తండ్రి, వారందరినీ కూడా ప్రభా నీ రక్షణ వస్త్రం చేత కాపాడి భద్రపరిచి పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు నేను ప్రభా నీ కాపుదల వారికి దయచేయండి. ఇదిగో ప్రభా యూదులకు రక్షణ ఇవ్వాలని మీరు తలంచినప్పటికీ వారు అంగీకరించినప్పుడు ప్రభా అన్య జాతుల, అన్య జనాంగంలో ప్రభు నీ రక్షణ సువార్తను ప్రకటింపజేస్తున్నారు. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క కుటుంబాల్లో ప్రభా ఆ రక్షణ వారికి నేను దయచేయండి. ఆ రక్షణతో వారిని నింపండి. నేను జీవించినంత కాలం వారు జీవించి ఈ లోకాన్ని విడిచినప్పుడు నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వారు కూడా రక్షణ అనేటువంటి వస్త్రాన్ని సంపాదించుకోవడానికి, నేను వారు పొందుకోవడానికి నైనా అమూల్యమైన నీ కృప వారికి కూడా దయచేయండి. వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి వివాహం సకాలంలో జరగడానికి కృప చూపించండి. ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, ఉద్యోగం దయచేయండి. చేతి పని లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, చేతి పని వారికి దయచేయండి. ఏ కుటుంబాల్లో అయితే ప్రభా సరిపోని ఆదాయంతో వారు జీవిస్తున్నారు, చాలీ జీతాలతో వారు బ్రతుకుతున్నారు ప్రభునైనా బిడ్డలు చదివించుకోవడానికి కానీ, ఇంటి అద్దెలు కట్టుకోవడానికి కానీ, కరెంటు బిల్లు కట్టుకోవడానికి కానీ, వారికి కొన్ని అప్పులు తీర్చుకోవడానికి కానీ సరైనటువంటి సంపాదన లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి తండ్రి. నైనా ఆ కుటుంబాలు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు దయచేయండి. వారి సంపదను దీవించండి, చేతి పని దీవించండి, వారి కష్టార్జితాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఇదిగోనైనా ప్రభా మరి ఈ రాత్రికాల సమయం నీ బిడ్డలు మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభునైనా మరి హెచ్చరించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీతిగాను ప్రభా నీ రక్షణ వస్త్రము ధరించుకుని ప్రభా పరలోక రాజ్యానికి చేరేంత వరకు మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఇతరులకు కూడా మేము సహాయం చేసేలాగా నీ కృప దయచేదురుగా కానీ, చేసిన ప్రార్థన పాదశాన్ని చేర్చుకుని కృపాదీవులతో నింపుదురుగా కానీ, యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో ప్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశ రక్తమే ఇచ్చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.